ఎప్పుడైతే మీరు గమనించండి, ఇశ్రాయేలు కాలంలో రాజు సరిగా లేడు. రాజ్యాన్ని పరిపాలించే రాజు సరిగా లేడు. రాజ్యములో వాక్యానుసారంగా నడిపించవలసిన యాజకుడు కూడా సరిగా లేడు. ప్రజలు కూడా సరిగా లేరు. అంటే మీరు గమనించండి, పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు ఎక్కడైతే సరిగా లేదో అక్కడ దేవుడు ఒకరిని పంపిస్తాడు. ఒకరిని పంపించి అక్కడ దేవుడు ఏం చేయమంటాడంటే సరి చేయమంటాడు. లేదా ప్రజలకు బుద్ధివాక్యాన్ని, మూలవాక్యాలను నేర్పించమంటాడు. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి అప్పుడు ఎవరు వచ్చారంటే యోషియా వచ్చాడు. వచ్చినప్పుడు చూడండి, యోషియా గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారులారా చెవిని బట్టి ఆలోచించుడి. అంటే యాజకులు, రాజులు, ఇశ్రాయేలు వారు వీళ్ళందరూ కూడా దేవుని మాటను ఏం చేయడం లేదంటే ముందు ఆలోచన చేయడం లేదు. ఆలోచన చేయడం లేదు, దేవుని మాటలను వీళ్ళు వినడము కూడా లేదు. అంటే ఎప్పుడైతే వింటామో అప్పుడు ఆలోచన చేయగలం. వీళ్ళు వినడం లేదు కాబట్టి దేవుని వాక్యాన్ని ఏం చేయడం లేదంట, ఆలోచన చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము వినమో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేయమో, మనం ఏమవుతాము అంటే సమస్యల పాలు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా దేవుని మాటను వినలేదు కాబట్టి, దేవుని ఆలోచనలను, వాక్యమును ఆలోచన చేయలేదు కాబట్టి కింద చెప్తున్నాడు చూడండి, మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. ఈ మిస్పా, తాబోరి ఎవరు అంటే వీళ్ళు అన్య దేవతలను పూజించేవాళ్ళు. అంటే ఈ అన్య దేవతలు పూజించే వాళ్ళతో ఎవరు కలిసిపోయారు అంటే ఈ ఇశ్రాయేలీలు కలిసిపోయారు. అంటే దేవునిని ఆరాధించమంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారంటే మిస్పా, తాబోరు వాళ్ళు ఆరాధిస్తున్న అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. అయితే 2వ వచనం చూడండి, వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారి అందరినీ శిక్షింతును. అయితే మీరు మొదటి నుంచి గమనించండి, వాక్యము వినల, ఆలోచన చేయల, అందువల్ల వీళ్ళు దేనిలో పడిపోయారు? పాపంలో పడిపోయారు. ఈ పాపములో పడిపోవడం వల్ల వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉన్నది అంటే మరి మితి లేకుండా అయిపోయింది. ఈరోజు మీరు కూడా చూడండి, ఆవులు, గేదెలు, కుక్కలు ఉంటాయి కదా, ఒక్కోసారి అవి ఇదేంటి మితి తప్పింది అని అంటూ ఉంటాం. అంటే మితి మతి ఒక్కోసారి ఏమవుతాయంట, తప్పుతాయి. తప్పినప్పుడు అవి దేని ప్రకారంగా నడుచుకుంటాయి? దానికి నచ్చిన విధముగా నడుచుకుంటాయి. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలా నడుచుకుంటున్నారంటే వాళ్ళకి నచ్చినట్లుగా నడుచుకుంటున్నారు. వాళ్ళకి నచ్చినట్లుగా నడుచుకుని దేవునికి విరోధులు అయిపోయారు. ఎప్పుడైతే మనకి నచ్చినట్లుగా మనం జీవిస్తామో మనం ఎవరికి విరోధులం అయిపోతామంటే దేవునికి విరోధులం అయిపోతాం. ఇందాక కూడా మనం చదువుకున్నాం, 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ప్రతి మనిషికి శిరస్సు ఎవరంటే దేవుడే. ప్రతి మనిషికి శిరస్సు ఎవరు? దేవుడు. అంటే దేవుడి యొక్క డైరెక్షన్లో మన అందరము కూడా ఏమవ్వాలంట, నడవాలి. ఒకవేళ దేవుని యొక్క డైరెక్షన్లో మనము నడవడము లేదు అంటే మనము దేవుని మీద తిరుగుబాటు చేసిన జనాలు అవుతామని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నామో వాళ్ళని దేవుడు ఏం చేస్తా అంటున్నాడంటే 2వ వచనం చూడండి, గనుక నేను వారందరినీ శిక్షింతును. అంటే దేవుని వాక్యం వినలేదు, ఆలోచించలేదు, పాపములో పడ్డారు, వాళ్ళ యొక్క పరిధులను దాటారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏం విధించాడంట? శిక్షను విధించాడు. కాబట్టి ప్రియులారా, మీ దగ్గర ప్రాంతాల్లో మీరు కూడుకున్న సమయాల్లో మీరు దేవుని వాక్యాన్ని వినినట్లయితే మీరు దీవింపబడతారు. దేవుని వాక్యాన్ని వినకపోతే మీరు ఏమవుతారంటే శిక్షింపబడతారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. తర్వాత 3వ వచనం, ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారును నాకు మరుగైన వారు కాదు. ఎఫ్రాయిమా, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి.
వీళ్ళకి దేవుని జ్ఞానము లేకపోవడం వల్ల ఈ ఇశ్రాయేలీల వారు ఎఫ్రాయిమీలు ఏమైపోయారు అంటే పాపపు ఊబిలో పడిపోయి తన తాను ఏం చేసుకున్నారంటే అపవిత్రులనుగా చేసుకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము దేవుని జ్ఞానాన్ని సంపాదించకపోతే మనకంటూ ఒక ఊబి ఉన్నది. ఏంటి ఆ ఊబి అంటే పాపపు ఊబి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని జ్ఞానాన్ని మనము అభివృద్ధి పరుచుకోవాలి. తర్వాత 4వ వచనం, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేక పోవుదురు. వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన వారు యెహోవాను ఎరిగి ఉందురు. అంటే ఉదయము ఇక్కడ దాకా మనము చదువుకున్నాం. ఈ 4వ వచనం ఏం చెప్తున్నది అంటే ఎవరైతే దేవుడి జ్ఞానాన్ని సంపాదించరో వాళ్ళు చూడండి, ఎవరైతే దేవుని యొద్దకు వచ్చుటకు తమ క్రియలు వారిని అభ్యంతరపరుస్తాయంట. అంటే దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించలేదనుకోండి, మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము, మంచి క్రియలను మనము చేయలేం. అంటే కాబట్టి ఇక్కడ మనము అప్పుడు దేనికి బానిసలం అయిపోతామంటే పాపానికి బానిసలం అయిపోతాము. మన నోటి మాటలు కూడా ఎలా ఉంటాయంటే చెడు మాటలు పలికే ఉంటాయి. అంటే ఇక్కడ దాకా మనము ఉదయం అనేది చదువుకున్నాం. ఒకసారి మరలా చూడండి. దేవుని వాక్యము వినలేదు కాబట్టి జ్ఞానము రాలేదు. కాబట్టి వాళ్ళు మితి లేకుండా నడిచారు. ఆ మితి లేకుండా నడవడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే పాపపు ఊబిలో పడ్డారు. ఆ పాపపు ఊబిలో పడడం వల్ల వాళ్ళకి ఏమొచ్చిందంట? శిక్ష పడింది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరి దగ్గరికి రాలేరు అంటే దేవుని దగ్గరికి రాలేరు. చూడండి, మనము కూడా చాలామందిని చర్చికి రండి అని పిలుస్తూ ఉంటాం, కానీ అందరూ కూడా రాలేరు. దానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళు చేస్తున్న పాపాలు వాళ్ళని సంఘానికి రానివ్వవు. కాబట్టి మనము ముందుగా వాళ్ళకి ఏం చేయాలంటే దేవుని మాటలను వినిపించి వాళ్ళ పాపములోంచి వాళ్ళను విడుదల చేయాలి. అయితే 5వ వచనానికి వచ్చేద్దాం. మరి ఇశ్రాయేలీల యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి త్రొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదావారును త్రొట్టిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకపోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకునినందున వారికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కన్నిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్యములకు కూడా లయమగుదురు. అంటే మీరు 1 నుంచి 4 వచనాలు చూస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ మీద ఏం చేశాడంటే ఆరోపణ చేశాడు. ఆరోపణ అంటే ఏమిటి అంటే వాళ్ళ చేస్తున్న పాపాలను ఆయన నోట్ చేశాడు. అయితే ఆ పాపాలకు శిక్ష ఎక్కడ పడుతుందంటే ఆ ప్రజలు దోషాలు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజల దోషాలు. ఏంటి ఆ దోషాలు అంటే ఇశ్రాయేలు ప్రజలు, మీరు కూడా చాలాసార్లు వాక్యంలో గమనించుంటారు, రాజులను నమ్ముకుంట కంటేనో అధికారులను నమ్ముకుంట కంటేనో యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు మరి ఎవరిని నమ్ముకున్నారు అంటే నిజదేవుణ్ణి నమ్ముకోలేదు. మరి వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు? అన్ని దేవతలను ఆశ్రయించారు, లేదా విగ్రహాలను ఆశ్రయించారు. అంటే ఈరోజు ఎప్పుడైనా కూడా మనకి ఒక సమస్య వచ్చినది అంటే మనము ఆశ్రయించాల్సింది ఎవరిని అంటే మనము దేవునిని ఆశ్రయించాలి. అయితే వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు అంటే గర్వపడుతున్నారు అన్నమాట. దేన్ని బట్టి గర్వపడుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని జ్ఞానము వీళ్ళల్లో లేదు, దేవుడి జ్ఞానము లేదు, అన్ని దేవతలను ఆశ్రయించారు. వీళ్ళు దేన్ని బట్టి గర్విస్తున్నారు అంటే ఇశ్రాయేలీలు తమ ఆస్తి మరియు సంపదలు బట్టి గర్వపడుతున్నారు. వాళ్ళకు కలిగిన ఆస్తిపాస్తులను బట్టి గర్వపడి యెహోవా నుండి ఏం తిరిగారంటే వెనుదిరిగారు. అంటే ఈరోజు మనము కూడా చూడండి, ఎవరినో చూసుకుని దేనినో చూసుకుని ఒక్కోసారి దేవుని కార్యక్రమాలను ఏం చేస్తామంట? విడిచిపెడతాం.
అంటే ఎప్పుడు కూడా మనము ఎవరిని బట్టో, మనము మన ఆలోచనలు బట్టో, మన ధనాన్ని బట్టో, మన వ్యాపారాలను బట్టో, మన పనులను బట్టో ఎవరిని విడిచిపెట్టకూడదంటే దేవుణ్ణి, దేవుని కార్యక్రమాలను విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే నువ్వు మనుషులను బట్టి, ఆస్తులను బట్టి, బంగారాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావో దేవుడు వాటిని కూడా నీకేం చేస్తాడంట? దూరం చేస్తాడు. అయితే వీళ్ళు గర్వపడుతూ ఉన్నారు. దేనిని బట్టి? వాళ్ళకున్న సంపదను బట్టి. ఎప్పుడైనా కూడా మనిషికి సంపదలు వస్తే గర్వపడకూడదు. మనిషికి సంపద వచ్చినా, ఒక ఉన్నతమైన స్థితి వచ్చినా ఆ మనిషి ఏం చేయాలంటే గర్వపడకుండా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట? గర్వపడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన ప్రతి దానిని బట్టి, అంటే ప్రతి సంపద బట్టి, ప్రతి ఒక్క ఉన్నతమైన స్థితిని బట్టి మనము గర్వపడకుండా ఆయనను ఏం చేయాలంట? కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు మీరు గమనించండి, చాలామంది కూడా దేవుని దగ్గరికి రానప్పుడు మరి ఏమీ లేకుండా ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో అన్నీ సమకూర్చబడతాయి. అన్నీ సమకూర్చబడిన తర్వాత దేవుడి దగ్గరికి రావడం అనేది మానేస్తారు. ఎందుకని అంటే వాళ్ళు పొందిన దానిని బట్టి ఏమవుతున్నారంటే గర్వపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా వచ్చిన దానిని బట్టి ఎన్నడూ కూడా గర్వించకూడదు. వచ్చిన దానిని బట్టి, దేవుడు ఇచ్చిన దానిని బట్టి మనం ఎప్పుడు దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు మనము ఆయనకి చెల్లించాలి. అయితే ఇశ్రాయేలు వారి పరిస్థితి ఇలా ఉంది. అయితే దాని పక్కన రాజ్యం, ఇశ్రాయేలీలు వాళ్ళేమో ఉత్తరాన ఉన్నారు. ఉత్తరాన అంటే అటువైపు ఉన్నారు. యోధా రాజ్యం ఎక్కడుందంటే దక్షిణాన ఉంది. అంటే వీళ్ళను చూసి వీళ్ళు ఏమైపోతున్నారంటే పాడైపోతున్నారు. ఈరోజు మనము కూడా ఒక్కోసారి చూడండి, ఒకరిని చూసి ఒకళ్ళు ఏమవుతారు? పాడైపోతారు. అందుకే లోకంలో కూడా ఒక సామెత ఉండేది, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. ఈ ఇశ్రాయేలు వాళ్ళని ఈ యోధా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యోధా వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే పాడైపోతున్నారు. అయితే వీళ్ళు పాడైపోయిన తర్వాత, దేవునికి దూరం అయిపోయిన తర్వాత దేవుణ్ణి ఎలా ఎదుగుతున్నారంటే పూర్ణ మనసుతో వెతకడం లేదు, పూర్ణ ఆత్మతో వెతకడం లేదు. దేవుణ్ణి ఎలా ఎదుగుతున్నారంటే ఎడ్లతో, పశువులతో ఎదుగుతున్నారు. అంటే మీకు అర్థమైందా? దేవునిని ఎలా వెతకాలి అంటే ధనాన్ని బట్టి ఎదిగితే ఆయన దొరకడు, బంగారాన్ని బట్టి ఎదిగితే దొరకడు. చాలామంది కూడా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆస్తులు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని, ఆరోగ్యాలు వస్తాయని, మంచి భార్యాభర్తలు వస్తారని, మంచి పిల్లలు వస్తారని. కానీ దేవుని దగ్గరికి మనం ఎలా రావాలి అంటే అందుకే క్షుణ్ణంగా చెప్తాడు ఇశ్రాయేలు గారికి, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ సత్యము పూర్ణ బలముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. కానీ వీళ్ళు ఆరాధించడానికి ఎలా వచ్చారు? అక్కడ చూడండి, 6వ వచనం చెప్తూ ఉన్నాడు, వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదుకుదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనపడకుండును. అంటే వీళ్ళందరూ పాపం చేశారు కదా, వాక్యానికి విరుద్ధంగా ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చిన దానిని బట్టి గర్వపడుతున్నారు కదా. అన్నీ చేసిన తర్వాత మరలా చివరికి ఎవరిని ఎతుకుతున్నారంట? వీళ్ళు దేవుణ్ణి ఎతుకుతున్నారు. అంటే ఈరోజు జనాలు కూడా అన్నీ జరిగిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ఎవరిని నమ్ముకుంటారు? దేవుని నమ్ముకుంటారు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేయడంటే యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. మనము మన వయసు ఉండగానే, మన పరిస్థితులు అన్నీ బాగుండగానే మనము దేవుణ్ణి ఏం చేయాలంట? తెలుసుకోవాలి. చాలామంది కూడా చర్చికి రారు కానీ బూందీలు ఇస్తూ ఉంటారు, చర్చికి రారు కానీ అన్నదానాలు చేస్తూ ఉంటారు, చర్చికి రారు కానీ రకరకాల సత్క్రియలు అనేది చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే దేవుడు అంటే ప్రేమ అండి అంటారు. ఎవరంటే ప్రేమ? కానీ దేవుడు అలాంటి వాళ్ళ ప్రేమను అంగీకరిస్తున్నాడా అంటే అంగీకరించాడు. దేవుడు ఎవరి యొక్క ప్రేమను అంగీకరిస్తాడు అంటే దేవుడు జ్ఞానము పొందిన వాళ్ళని, దేవుని వాక్యానుసారంగా నడిచిన వాళ్ళ ప్రేమను అంగీకరిస్తారు. చాలామంది ఏమనుకుంటారు అంటే మరి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని బాగా ఖర్చు పెట్టి దేవుని ప్రేమించాలనుకుంటారు. అంటే మన దగ్గర ఉన్న డబ్బుని ఖర్చు పెట్టి మనము దేవుణ్ణి ప్రేమించలేం.
దేవుణ్ణి ప్రేమించడము అంటే ఏమిటి అంటే వాక్యాన్ని నేర్చుకోవడం, వాక్యానుసారంగా జీవించడమే దేవుణ్ణి ప్రేమించడం. వీళ్ళు దేవుణ్ణి ఎలా ప్రేమించాలనుకుంటున్నారంటే ఎడ్లను గొర్రెలను అర్పిద్దాం అనుకుంటున్నారు. అంటే అందుకే దేవుడు ఒక వాక్యం చెప్తాడు యెషయా గ్రంథంలో, మీ యొక్క అర్పణలు నాకు ఏమయ్యాయంటే ఎవటేస్తున్నాయంట. ఎవటేయడం అంటే ఏంటో తెలుసా? ఒకవేళ మీరు పొద్దున్న బిర్యానీ తిన్నారు, మధ్యాహ్నం బిర్యానీ తిన్నారు, నైట్ కూడా బిర్యానీ తిన్నారు. ఈ రోజుకైతే పెద్ద ఎవటేదు, రెండో రోజు ఎవటేసిది. ఎంతసేపు తింటాం అంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే గొర్రెల బలిని మేకల బలిని కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నారంటే మీ హృదయాలను కోరుకుంటున్నారు. మీరు హృదయాలను కోరుకోవడం అంటే మీ హృదయంలో ఎవరికి స్థానం ఉండాలంట? దేవునికి. చాలామంది కూడా మరి దేవునికి బహుమతులు ఇస్తారు కానీ వాళ్ళ హృదయాల్లో ఎవరికి స్థానం ఉండదు? దేవునికి స్థానం ఉండదు. ఇక్కడ ఇశ్రాయేలు వారి పరిస్థితి కూడా అలాగే ఉన్నదని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి వీళ్ళు వాక్యానుసారంగా లేరు కాబట్టి దేవుడు వాళ్ళకి మరుగు చేస్తున్నాడంట. మరుగు చేయడం అంటే ఒకవేళ దాక్కుంటున్నాడు అని అనుకోవచ్చా? కనపడకుండా ఉంటున్నాడు అంటే దేవుడు చెడ్డ వాళ్ళకి ఏమవడంట? ప్రత్యక్షతలో కాడు. మీరు బైబిల్లో పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన దాకా దేవుడు కానీ దేవుని దూతలుగా వచ్చిన వాళ్ళు కానీ ఎవరికి ప్రత్యక్షమయ్యారు? నీతిమంతులకా అనీతిమంతులకా? నీతిమంతులకి ప్రత్యక్షత అయ్యారు. అంటే దేవుడు ఎవరితో సహవాసము చేయడానికి ఇష్టపడతాడంటే, దేవుడు ఎవరికి ప్రత్యక్షము కావాలని ఇష్టపడతాడంటే, దేవుడు ఎవరిని ప్రేమించాలని ఇష్టపడతాడంటే నీతిమంతులను లేదా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాళ్ళని ఇష్టపడతాడని దేవుడు వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అంటే మరి దేవుడు కూడా దాక్కుంటున్నాడు. ఎవరి దెబ్బకి? వీళ్ళు చేసిన పాపాలకి. వీళ్ళు చేసిన పాపాలకి దేవుడు కూడా దాక్కుంటున్నాడు. అయితే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి. 7వ వచనం, యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కని. అంటే వీళ్ళకే దేవుని జ్ఞానం లేదు కదా, వీళ్ళు పిల్లల్ని కన్నారు. వీళ్ళకేమొచ్చిద్దంట? జ్ఞానం వచ్చిద్దా? రాదు. అంటే వీళ్ళు ఎవరిని కన్నారంటే అన్యులైన పిల్లలను కన్నారు. అంటే ఇక్కడ మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే మీరు జ్ఞానం కలిగి ఉంటే మీ జ్ఞానం ఎవరికి వచ్చిద్ది? పిల్లలకు వచ్చిద్ది. ఒకవేళ మీ భాషలో అర్థం కావాలి అంటే మీకు ఆస్తి ఉంటే మీ ఆస్తి ఎవరికి వచ్చిద్ది? మీరు పద్ధతి గల వాళ్ళు అయితే మీ పిల్లలకి ఏమవుతుంది? పద్ధతులు వస్తాయి. అంతేనా? అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పద్ధతి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు. వీళ్ళు కనే పిల్లలు కూడా ఎలా ఉంటారు? వారిలాగే ఉంటారు. అయితే మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ చెప్తున్నాడు, ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్యములతో కూడా లయమగుదురు. అంటే వాళ్ళు దేనిని చూసి గర్వపడుతున్నారో, దేనిని చూసి అతిశయిస్తున్నారో, దేన్ని చూసి దేవుని ధిక్కరించారో, దేనిని చూసి పాపము చేస్తున్నారో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? నాశనం చేస్తాడు. ఈరోజు మనము కూడా చూడండి, మనకున్న పనులు బట్టో, మనకున్న వ్యాపారాలు బట్టో, మనకున్న ఉద్యోగాలు బట్టో దేవుడి కార్యక్రమాలను ఏం చేస్తాం? విడిచిపెడతాం. అలా అయితే విడిచిపెట్టినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే చూస్తాడు. దేనిని బట్టి ఆయన్ని విడిచిపెడుతున్నావో దానినే తీసేస్తాడు. అంటే ఏం తీసేస్తాడు? మన ఉద్యోగాలే తీసేస్తాడు. అంతే కదా? అంటే మనకి ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆ ఇచ్చిన దానిని బట్టి ఎవరిని స్తుతించాలనుకుంటున్నాడు? ఆయన స్తుతించాలి. కానీ అది ఇచ్చిన దానిని బట్టి మనం ఎవరికి దూరం అవుతున్నాం? దేవునికి దూరం అవుతున్నాం. కాబట్టి ఇక్కడ వీళ్ళ పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళు తిరిగి లేని స్థితిలో పడిపోయారు. అంటే వీళ్ళు దేవుని పశ్చాత్తాపడినా కూడా దేవుడు వాళ్ళని దగ్గరికి చేర్చుకోరు. కొంతమంది చూడండి, మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు చేసిన పాపాలు చూసి మీ మనసులు చచ్చిపోతూ ఉంటాయి. ఆ చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మీ కాళ్ళ వేళ పడ్డా కూడా వాళ్ళ దగ్గరికి ఏం చేయరు? మీరు మాట్లాడరు. చాలా కఠినంగా ఉంటారు. ఎందుకని? వాళ్ళు చేసిన పాపాలు బట్టి, వాళ్ళు చేసిన క్రియలు బట్టి, వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి. అంటే ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు ఏమైపోయాడంటే దూరం అయిపోయాడు. వీళ్ళు మారినా కూడా దగ్గర చేర్చుకోవడానికి ఆయనకి ఇష్టము లేదు. అంటే సమయం ఉండగానే మనం ఏం చేయాలంటే మారాలి.
సమయం ఉండగానే ఏమి నేర్చుకోవాలంటే దేవుని వాక్యము నేర్చుకోవాలి. సమయం ఉండగానే, ఆయుష్కాలం ఉండగానే మనము దేవునిని మహిమపరచాలి. అలాగ కాకుండా మనము చివరిలో మనము దేవునిని ఆరాధించినంత మాత్రాన దేవుడు వాటిని ఏం చేయడంట, అంగీకరించడు. తిరిగి మనలను శిక్షించేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. ఇక్కడ ఏంటి విషయము అంటే, అక్కడ జ్ఞానము ఎవరిలో లేదు? ఇశ్రాయేలు ప్రజల రాజులో లేదు, యాజకులలో లేదు, ప్రజలలో లేదు. అంటే ఈ రాజు, ఈ యాజకుడు ఈ ప్రజలకు ఏం చేయాలి? నేర్పించాలి. కానీ ఈ రాజు, ఈ యాజకులు నేర్పించలేదు. ఈ రాజు, ఈ యాజకుడు నేర్పించలేదు కాబట్టి ఈ ప్రజలు ఏం చేయలేదంట? నేర్చుకోలేదు. వాళ్ళు నేర్పించలేదు, వీళ్ళు నేర్చుకోలేదు. వీళ్ళు నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా వీళ్ళల్లో లేదు ఈరోజు. కాబట్టి అయితే ఇక్కడ ఈ రాజుని ఈరోజు దేవుడు అంటే ఇతను తెలుసుకోలేదు కదా. ఈరోజు కొత్త నిబంధన కాలంలో క్రైస్తవులకు దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ స్థానిక సంఘంలో సభ్యులకే కానీ, ఈ యొక్క ప్రపంచానికే కానీ వాక్యాన్ని నేర్పించాల్సింది ఎవడు అంటే సేవకుడు. అంటే ఈ రాజు ఎవరో ఇక్కడ సేవకుడు అనుకోవచ్చా? అంటే రాజు నేర్పించలేదు, కానీ ఇక్కడ సేవకుడు ఏం చేయాలంట? నేర్పించాలి. నేర్పించి ఎవరిని తయారు చేయాలి, ఎవరిని ఏర్పాటు చేయాలంటే ఈ రాజే యాజకుడిని ఏర్పాటు చేస్తాడు. ఈ రాజే ఎవరిని ఏర్పాటు చేస్తాడంట? యాజకుడిని ఏర్పాటు చేస్తాడు. ఈ సేవకుడు తన యొక్క సంఘంలో దేవుని వాక్యాన్ని అందరికీ నేర్పించాలి. ఎలా నేర్పించాలి అంటే, మీకు ఎంత అర్థవంతంగా చెప్తే, ఎంత వివరంగా చెప్తే, ఎంత మరి మీరు తెలుసుకునే విధంగా చెప్పాలో అదే విధముగా ఈ సేవకుడు మీకు అన్నీ కూడా నేర్పించాలి. ఒకవేళ ఇక్కడ సేవకుడు నేర్పించకపోతే ఆ పాపం ఎవరిది? ఈ సేవకుడిది. ఆ సేవకుడు వాక్యము నేర్పించిన తరువాత ఆ స్థానిక సంఘములో ఎవరిని ఏర్పాటు చేయాలంటే సంఘ పెద్దలను ఏర్పాటు చేయాలి. సంఘ పెద్దలు అంటే తల పన్నిన వాళ్ళు కాదు, ఎంతో కాలం నుంచి వస్తున్న వాళ్ళు కాదు. అయితే ఇక్కడ రాజు చేయాల్సిన పని రాజు చేయాలా, కానీ ఈ రాజు స్థానంలో ఈరోజు ఉన్న సేవకుడు మాత్రం ఏం చేయాలంటే ఆ పనిని చేయాలి. అయితే అసలు సేవకుడు పని ఏంటి? ఈరోజు ఇందాక మనం చదువుకున్నాం, సేవకుడు పని ఏమిటి? మీరు గమనించండి. సర్వ సృష్టికి వెళ్ళి, సమస్త జనుల దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. అయితే ఇది అందరికీ ఇచ్చిన ఆజ్ఞ. మరి ప్రత్యేకముగా ఆ ఆజ్ఞ ఎవరికి వర్తింపబడిద్ది అంటే సేవకుడికి ఉపయోగింపబడింది. అంటే సేవకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యమును ధారాళముగా ఎవరికి నేర్పించాలి అంటే మరి సంఘమునకు నేర్పించాలి. సేవకుడు సంఘానికి నేర్పించాలి. ఈ రాజు రాజ్యానికి నేర్పించాడా? నేర్పించలా. రాజు రాజ్యానికి నేర్పించలేదు కాబట్టి రాజ్యం ఏమైపోయింది? పాడైపోయింది. ఇప్పుడు సేవకుడు కూడా దేవుని వాక్యాన్ని సంఘమునకు నేర్పించకపోతే సంఘము కూడా ఏమైపోయింది? పాడైపోయింది. ఒకవేళ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం అనుకుందాం. సేవకుడు ప్రతి ఆదివారం మిమ్మల్ని బియ్యం తమ్మని మీకు చెప్పాడా లేదా? చెప్పాడు. అంటే సేవకుడు నేర్పించాల్సిన బాధ్యత తను చేసేశాడు. దానిని మీరు పాటించకపోతే ఆ పాపం ఎవరిది? అంటే ఇక్కడ నేర్పించడం వరకే మా బాధ్యత, దానిని పాటించాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. అంటే సేవకుడు సంఘములో వాక్యాన్ని బాగా బోధించాలి. అసలు సేవకుడు సంఘములో ఏముందని చెప్పాలి. ఇప్పుడు మీరు గమనించండి, చాలామందిని కూడా మీరు గమనించినప్పుడు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే మనకేదో మంచి జరిగిద్దని పూర్వీకులు చెప్పారు. మీకు తెలీదా? తెలియదు అనుకుంటా. అయితే అక్షయ తృతీయ రోజు ఏం చేస్తారంటే బంగారం కొనుక్కుంటూ ఉంటారు. ఎందుకు ఆ రోజే కొనుక్కుంటారంటే మేలు జరిగిద్దని. సేవకుడు కూడా సంఘముకి నేర్పించాలి. ఏమని నేర్పించాలి? చూడండి, మీరు గమనించినప్పుడు మత్తయి సువార్త
13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. సేవకుడుకు సంఘమునకు ఏమి నేర్పించాలంటే దేవుని గురించి నేర్పించాలి. సేవకుడు సంఘానికి ఏమి నేర్పించాలంటే సంఘము యొక్క ప్రాధాన్యత గురించి నేర్పించాలి. ఆ సంఘములో నువ్వు ఉంటే నీకు ఎంత మేలో అనేది కూడా నేర్పించాలి. సేవకుడు స్థానిక సంఘ సభ్యులకు సంఘములో ఉన్న గొప్పతనాన్ని బాగా నేర్పించాలి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. పరలోక రాజ్యము దేనితో పోలి ఉన్నదంట? దాచబడిన ధనము. అంటే పరలోకము అంటే ఏమిటి అంటే దేవుని యొక్క సంఘము. అంటే పరలోకములో ఏముందంటే దాచబడిన ఒక ధనము ఉన్నది. మీరు గమనించండి, పూర్వంలో నిధులు వెతకడానికి చాలా లోతుకి వెళ్ళేవాళ్ళు. లోతుకి వెళ్తే వాళ్ళకి ఏం దొరికేదంట? నిధులు దొరికేవి. ఈరోజు సంఘానికి మీరు వస్తే మీకు ఏం దొరికిద్దో తెలుసా? ధనము దొరికిద్ది. ఎలాంటి ధనము అది? ఆత్మ సంబంధమైన ధనం. అంటే సేవకుడు తన సంఘానికి ఏమి తెలియజేయాలి అంటే, సంఘానికి మీరు వస్తే మీకు ఏం దొరికిద్ది అంటే ధనము దొరికిద్ది. ఎలాంటి ధనము అంటే ఆత్మ సంబంధమైన ధనం. ఈరోజు మీరు గమనించండి, పొద్దున్న 400, సాయంత్రం 400, మరి ఎన్నికల ప్రచారానికి రండి అని మనల్ని అన్నారు అనుకోండి, రోజు వచ్చే జీతం 200, 300 అనుకుందాం. ఇప్పుడు మనం ఆ పనికి వెళ్తామా? ఈ 800 జీతానికి వెళ్తామా? మనం 800. ఎందుకని? డబ్బులు ఎక్కువ వస్తాయని. అంటే సంఘములో కూడా దేవుడు ఏముంచాడంటే మరి చాలా ధనాన్ని ఉంచాడు, చాలా నిధిని ఉంచాడు. అంటే సంఘానికి నువ్వు వస్తే ఆ నిధి నీ దగ్గరికి వచ్చింది. సంఘానికి నువ్వు వస్తే ఆ ధనము నిన్ను వరిస్తూ ఉంటుంది. సంఘానికి నువ్వు వస్తే ఆ జ్ఞానము నీకు వచ్చిద్ది అని తెలియజేస్తున్నాడు. అయితే సంఘములో ఉన్న సంఘములో ధనం ఉందని, సంఘములో నిధి ఉన్నదని, సంఘములో మేలులు ఉన్నాయని, సంఘములో దీవెనలు ఉన్నాయి అని సంఘానికి నేర్పించాల్సింది ఎవరంటే సేవకుడు. అర్థమైందా? కాబట్టి సేవకుడు సంఘానికి ఏం నేర్పించాలి అంటే సంఘము యొక్క విలువను నేర్పించాలి. కాబట్టి సంఘములో దేవుడు ఏముంచాడంటే నిధి ఉంచాడు. కాబట్టి ఆ నిధి ఉన్న స్థానిక సంఘము విలువైనదా, విలువ లేనిదా? విలువైనది. తర్వాత ఆ సేవకుడు ఆ స్థానిక సంఘంలో ఎవరిని ఏర్పాటు చేయాలా? సంఘ పెద్దలను ఏర్పాటు చేయాలి. అయితే ఈరోజు చాలామంది కూడా సంఘ పెద్దలను ఏర్పాటు చేయడం లేదు. అంటే వీటిని క్రమముగా జరిగే విధముగా, అంటే దేవుని కార్యక్రమాలు. అసలు సంఘ పెద్దల పని ఏమిటి? ఇందాకేం నేర్చుకున్నాం? సేవకుడు పని. సేవకుడు పని ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తికి వాక్యం ప్రకటించాలి, ప్రతి ఒక్క వ్యక్తికి సంఘము యొక్క ప్రాధాన్యత తెలియజేయాలని. అయితే ఈ సంఘ పెద్దల పని ఏమిటి? అసలు ఈ సంఘ పెద్దల పని ఏమిటి అంటే జరుగుతున్న ఆరాధనని, జరుగుతున్న బైబిల్ తరగతులను, జరుగుతున్న స్త్రీల కూడికలను, జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళు ఏం చేయాలంటే క్రమముగా నడిపించాలి, నమ్మకముగా నడిపించాలి, బాధ్యతగా నడిపించాలి. మీరు గమనించినప్పుడు అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో ఏముంటుందంటే ఆహారము పంచడానికి అక్కడ నీతిమంతులైన పరిశుద్ధులను 7గురిని అక్కడ ఎన్నుకోవడం అనేది చూస్తాం. అంటే ప్రతి స్థానిక సంఘములో ఎవరు ఉండాలంటే సంఘ పెద్దలు ఉండాలి. ఈ సంఘ పెద్దల పని ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని బాగా బలపరిచే విధముగా వాళ్ళు సహకారము అనేది చేయాలి. చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి దేవుని సంఘమునకు మధ్య రిలేషన్ స్థిరపడే విధముగా ఈ సంఘ పెద్దలు ఏం చేయాలంటే నడుచుకోవాలి. అంటే సేవకుడు జనాలకి వాక్యం చెప్తాడు, సంఘ పెద్దలు ఏం చేయాలంటే ఎవరైతే వాక్యం విన్నారో వాళ్ళని ఏం చేయాలంటే మరింతగా బలపరచాలి. సేవకుడు తన పని ఏంటంటే వాక్యం చెప్పడం, సంఘ పెద్దల పని ఏమిటి అంటే వాళ్ళని బలపరుచుచు వెళ్ళడం అన్నమాట. ఇక్కడ చూస్తూ ఉంటాం 15వ అధ్యాయము
4వ వచనం, వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకునేది. ఎవరు చేర్చుకున్నారంటే వచ్చిన ప్రతి జనాన్ని కూడా సేవకుడు చేర్చుకోలా. ఎవరు చేర్చుకున్నారంట? సంఘ పెద్దలు చేర్చుకున్నారు. అంటే మీరు సంఘ పెద్దలు ఎప్పుడు అవుతారు అంటే సంఘములో మీరు పని చేసినప్పుడే. సంఘములో వచ్చే ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళని ఏం చేయాలంట? మీరు బలపరచాలి. అమ్మ ప్రతి వారం రండి, ప్రతి కూడికి రండి అని మీరు చెప్పాలి. మీరు చెప్పాలంటే ముందు మీరేమవ్వాలా? ప్రతి కూడికి మీరు రావాలి. ఈరోజు మనం ఎందుకు చెప్పలేకపోతున్నామంటే మనం సరిగా రావట్లే కదా. మనం అందుకే ఎవరికి కూడా చెప్పలేకపోతూ ఉన్నాం. కాబట్టి సంఘ పెద్దల పని ఏమిటి అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకోవడం. అయితే అక్కడ తర్వాత చెప్తూ ఉన్నాడు చూడండి, దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారిని వివరించిరి. అంటే సంఘ పెద్దలు ఏం చేయాలి అంటే, మేము సేవకుడు మాట విన్నాం, సేవకుడు ఏం చెప్పాడంటే దేవుని మాటలు చెప్పాడు, దేవుని మాటలు చెప్పి సంఘంలో నిధి ఉందన్నాడు, ఆ నిధిని మేము పొందాం, ఆ నిధిని మేము పొందాము కాబట్టి మీరు కూడా ఆ నిధిని పొందుకోండి అని ఎవరు చెప్పాలంట? అంటే సేవకుడు మాటలను సంఘం ఏం చేయాలంటే బలపరచాలి. సేవకుడు ప్రకటిస్తాడు, ఆ ప్రకటించిన మాటలను దేవుడు తోడై ఉన్నాడని, వీళ్ళు ఆ తోడుని పొందారని, పరలోకములో వచ్చిన ఆశీర్వాదాలను మేము స్థానిక సంఘంలో పొందుతున్నామని ఈ సంఘ పెద్దలు ఏం చేయాలంట? తెలియజేయాలి. మీరు ఈ తెలియజేసే విధానం ఎక్కడుండిద్దంటే లక్కీ డ్రా అంటారు. నువ్వు ముగ్గురిని చేయి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని చేస్తారు, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని చేస్తారు. దీనిలో మాత్రం మనం చాలా ఆసక్తిగా ఉంటాం. ఎందుకు ఆసక్తిగా ఉంటాం? చివరిలో ఉంగరం ఎత్తారని, మిక్సీ ఎత్తారని, గ్రైండర్ ఎత్తారని, సీలింగ్ ఫ్యాన్ ఎత్తారని. అంటే ఈరోజు ఈ భూమి మీద వచ్చే సీలింగ్ ఫ్యాన్ కన్నా, ఈ భూమి మీద వచ్చే ప్రతి ఒక్క వస్తువు కన్నా దేవుడు సంఘములో నువ్వు పనిచేస్తే ఆ పరలోకములో ఉన్న నిధిని నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడని తెలియజేశాడు. కాబట్టి మీకు అర్థమైందా? సేవకుడు ప్రకటిస్తాడు, ప్రకటించిన మాటలను సంఘ పెద్దలు ఏం చేయాలంట? బలపరచాలి. కానీ ఈరోజు చాలామంది సంఘ పెద్దలు ఎలా ఉంటారు మీరు చెప్పండి? అసలు సంఘ పెద్దలు ఎలా ఉంటారంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వు రోజు వస్తున్నావు కదా, అక్కడ కూర్చోబాక, ఇక్కడ కూర్చోబాక. అంటే దేవుడు మనకి ఏం తెలియజేయమన్నాడు? వాళ్ళని బలపరిచే విధముగా, వాళ్ళని సంఘములో చేర్చే విధముగా మాట్లాడమన్నారు. ఈరోజు స్థానిక సంఘంలో చాలామంది చేస్తున్న పని ఏమిటంటే కొత్తగా వస్తున్న వాళ్ళని భయపెట్టేస్తారు. ఏమని? ఇక్కడ సరిగా లేదు, ఇక్కడ సరిగ్గా అది ఉండదు, సరిగ్గా ఇది ఉండదు, ఈ మాటలతో తీసుకెళ్ళిపోపన్నా. ఏంటిది? కాబట్టి సంఘ పెద్దలు చేయాల్సిన పని ఏమిటంటే చాలా పెద్ద పని అన్నమాట. ఈరోజు మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థానిక సంఘాలకి వెళ్ళినా అక్కడ మీరు ఎలా తయారవ్వాలంటే సంఘ పెద్దలుగా తయారై స్థానిక సంఘాన్ని బలపరిచే విధముగా మీ మాటలు, మీ చేతలు ఉండాలి. కాబట్టి ప్రియులారా, సేవకుడు పని తెలుసుకున్నాం, సంఘ పెద్దల పని మనం తెలుసుకున్నాం. చూడండి, ఈరోజు సంఘ పెద్దలు సంఘములో ఉన్న లోపాలు మాట్లాడకూడదు, సంఘములో ఉన్న మేలులను మాట్లాడాలి. సంఘములో ఉన్న మేలులను అనేకులకు ఏం చేయాలంట? తెలియజేయాలి. అంటే ఈరోజు మీరు సంఘ పెద్దలు ఎప్పుడవుతారు అంటే మీ కుటుంబాన్ని మీరు నడిపించాలి, మీ ఇరుగు పొరుగు వారిని కూడా మీరు ఏం చేయాలంట? నడిపించాలి. కాబట్టి ఇందా మనం చెప్పుకున్నాం, చాలామంది సంవత్సరానికి ఒకసారి బూందీయో, సంవత్సరానికి ఒకసారి బట్టలో వచ్చి దేవుని మందిరాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏం కాలేరంట? సంఘ పెద్దలు కాలేరు. సంఘములో ఉన్న నిధిని కూడా వాళ్ళు ఏం చేయలేరు? సంపాదించుకోలేరు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు మేలు పొందాలి అంటే ఏదో సేవకుడితో తల మీద చేతులు ఉంచుకొని ప్రార్థన చేసినంత మాత్రాన మేలేమి కూడా పొందరు. చాలామంది కూడా ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఏదేదో అంటారు కొన్ని పదాలు, ఆ పదాలు వాళ్ళకి అర్థం కాదు, అవి మనకు కూడా అర్థం కాదు. అంటే ఆ ప్రార్థనల వల్ల మనకు మేలేమీ జరగదు. మనకి మేలు ఎప్పుడు జరిగిద్ది అంటే సేవకుడు వాక్యం చెప్పినప్పుడు వాక్యం వినాలి, ఆ వాక్యము ద్వారా మనం సంఘములో జాయిన్ కావాలి, ఆ సంఘములో జాయిన్ అయిన తర్వాత మనం సంఘ పెద్దలుగా ఎదగాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే చూడండి, అపోస్తుల కార్యములో ఎదిగిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, సంఘ పెద్దలు చేసిన పనిని మీరు చూస్తూ ఉంటారు.
అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. మీరు ఇక్కడ గమనించారా? సేవకుడు వాక్యం చెప్పారు. ఆ వాక్యాన్ని ఎవరు విన్నారంటే సంఘము వినింది. సంఘము విని ఎలా తయారయ్యారు? పెద్దలుగా తయారయ్యారు. ఈ సంఘము, సేవకులు, పెద్దలు వీళ్ళందరూ ఎలా ఉన్నారంట? కలిసి ఉన్నారు. ఈరోజు మీరు స్థానిక సంఘాల్లో కూడా ఎలా ఉండాలంటే ఏదో వచ్చామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా అంటే కుదరదు. మీరు స్థానిక సంఘముతో, జనాలతో బాగా కలిసి ఉండాలి. ఎప్పుడైతే కలిసి ఉంటామో చూడండి, అదే అధ్యాయంలో ఏం చెప్పబడుతుంది అంటే, బర్నబా అనే ఒక వ్యక్తి తన ఆస్తిని అమ్మి, తన పొలమును అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. అంటే ఎవరు కూడా దేవుని పనికి తన సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు ధారాళంగా ఏం చేశారంట? గుప్పిళ్ళు విప్పారు. ఈరోజు చూడండి, దేవుని పని చేయడానికి చాలామంది గుప్పిళ్ళు విప్పరు. అయితే అప్పుడు వాళ్ళలో దేవుని యొక్క జ్ఞానము లేనట్లుగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి సేవకుడు, సంఘం ఎలా ఉండాలంట? కలిసి ఉండాలి. తరువాత మళ్ళా మనం గమనించినప్పుడు ప్రజలు అనగా విశ్వాసులు, సంఘ పెద్దలు ఇంకెలా ఉండాలి? మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాము అంటే ఆ కార్యక్రమంలో ముందు వాళ్ళు పాల్గొనాలి. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించాలి. ఆ కార్యక్రమంలో వాళ్ళు సహకరిస్తూ దేవుని గురించి నేర్చుకోవాలి అనే అభిప్రాయము వీళ్ళ నుండి కలగాలి. సంఘ పెద్దల నుంచి జనాలకి ఏం చేయాలంటే మేము కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని వాళ్ళకి కూడా కలిగే విధంగా సంఘ పెద్దలు ఏం చేయాలంట? జీవించాలి. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ యోషియా కాలంలో యెరోబాము రాజు సేవకుడుగా ఉన్నాడా లేదా? అలా లేడు. సేవకుడు చేయాల్సిన పని ఇతను చేయాలా. ఈ సేవకుడు ఎవరిని తయారు చేయాలా? సంఘ పెద్దలు తయారు చేయాలా. ఈ రాజు ఎవరిని ఏర్పాటు చేయాలా? మరి ఏర్పాటు చేశాడు కానీ సరైన విధంగా పని చేయలా. కాబట్టి ఎవరు పాడైపోయారంట? ప్రజలు పాడైపోయారు. ఎప్పుడైతే సేవకుడు సరిగ్గా ఉండరో, ఎప్పుడైతే సంఘము సరిగ్గా ఉండదో, ఎప్పుడైతే సంఘ పెద్దలు సరిగ్గా ఉండరో, వీళ్ళ ముగ్గురు సరిగా లేనప్పుడు ఎవరు పాడైపోతారంటే విశ్వాసులు పాడైపోతారు. విశ్వాసులు ఎప్పుడు బాగుంటారంటే సేవకుడు మంచి వాక్యం చెప్పి ఆ వాక్యానుసారంగా సంఘ పెద్దలు నడుచుకున్నప్పుడు ఈ విశ్వాసులు మరింతగా బలపడతారు. ఒకవేళ వాళ్ళు మరింతగా బలపడడం లేదు అంటే వీళ్ళ ముగ్గురులో ఎక్కడో లోపం ఉంది. సేవకుడైనా సరిగ్గా పనిచేసి ఉండకపోవాలి, సంఘ పెద్దలైన వాక్యానుసారంగా జీవించకుండా ఉండాలి, ప్రజలు దేవుని వాక్యాన్ని వినాలన్న ఆసక్తి లేకుండా ఉండాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోకపోవడం వల్ల వీళ్ళ రాజ్యము కూలిపోయింది. ఈరోజు సేవకుడు, సంఘ పెద్దలు, విశ్వాసులు దేవుని వాక్యాన్ని సరిగ్గా సంఘములో మాట్లాడుకోకపోతే, సంఘములో సరిగ్గా నేర్చుకోకపోతే ఈ సంఘము కూడా ఏమైపోయిందంట? పాడైపోయింది. మీరు గమనించండి, ఒకవేళ వారం రోజులు మీరు నీళ్ళు తాగకుండా ఉండండి, ఏమైపోతారు? మీరు బాడీ డీహైడ్రేట్ అయ్యి చనిపోతాం. అంటే ఈ యొక్క సంఘములో దేవుని వాక్యము నువ్వు అనుదినము కూడా ఏం చేస్తూ ఉండాలంటే తీసుకుంటూ ఉండాలి. నువ్వు ఎంత బాగా తీసుకుంటావో అంత బాగా అభివృద్ధి పడింది. నువ్వు తీసుకోవడం లేదు అంటే నువ్వు ఆత్మీయంగా ఏమైపోతావు అంటే పాడైపోతావు లేదా నాశనం అయిపోతావు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు 13వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకును మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము
వీరి విషయమై నెరవేరుచు ఉన్నది. అయితే ఇక్కడ మీరు గమనించినప్పుడు ఈ విశ్వాసులు బాగుండాలి అంటే ఈ విశ్వాసులు సేవకుడు మాటలు వినాలి, సంఘ పెద్దలతో కలిసి పని చేయాలి. ఎప్పుడైతే విశ్వాసులు కేవలం వింటే వాళ్ళు బాగుపడరు, కేవలం చూస్తే వాళ్ళు బాగుపడరు. వినిన దానిని గ్రహించాలి, గ్రహించిన దాని ప్రకారంగా జీవించాలి. ఈరోజు మీరు కూడా బాప్తిసం పొందిన తర్వాత వాక్యము బాగా వినాలి, వాక్యము బాగా చదవాలి. చదివిన తర్వాత మీరు సంఘ కార్యక్రమాల్లో బాగా పాల్గొనాలి, సంఘ పెద్దలతో బాగా కలుసుకోవాలి, సేవకుడి దగ్గర అనేకమైన విషయాలు ఇంకా నేర్చుకోవాలి. అప్పుడు మీరేమవుతారంటే నిజమైన క్రైస్తవ జీవితాల్లో అభివృద్ధి పడతాయి. ఒకవేళ మీరు గమనించండి, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? నాశనం అయిపోయే క్రైస్తవ జీవితాల్లో ఉన్నారా, లేదా అభివృద్ధి పడే క్రైస్తవ జీవితాల్లో ఉన్నారా? ఇంకా కూడా ఎంతో కాలం నుంచి దేవుని సంఘాలకు వస్తూ ఉంటారు కానీ వాక్యాన్ని ఇంకా నేర్చుకోరు. ఒకవేళ ఇక్కడ ఈ రాజు, ఈ యాజకుడు, ప్రజలు వాక్యాన్ని నేర్చుకోవాలా, వీళ్ళు ఏమైపోయారంటే నాశనం అయిపోయాడు. ఇక్కడ సేవకుడు, సంఘ పెద్దలు, విశ్వాసులు వాక్యాన్ని నేర్చుకోకపోతే వీళ్ళు కూడా ఏమైపోతారు? వీళ్ళు కూడా నాశనం అయిపోతారు, వీళ్ళు కూడా నష్టపోతారు, వీళ్ళు కూడా పాడైపోతారు. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు పాడైపోవాలనుకుంటున్నారా లేదా బాగుపడాలనుకుంటున్నారా? మీరు ఒకవేళ బాగుపడాలి అని అనుకుంటే మీరు చేయాల్సింది అనుదినం 3 పూటలు తినడం కాదు, 3 పూటలు పని చేయడం కాదు, 3 పూటలు మీ శరీరాన్ని శుభ్రపరచుకోవడం కాదు. మీరు చేయాల్సింది ఏమిటంటే ఆత్మ సంబంధంగా వెదగడం. ఆత్మ సంబంధంగా వెదుగుతున్నప్పుడు దేవుడు సమస్తమును నీకు దయచేస్తాడు. ఇంతకు యోషియా గ్రంథంలో చదివాం కదా, వాళ్ళు దేనిని బట్టి గర్వించారంట? వాళ్ళకు కలిగిన దానిని బట్టి గర్వించారు. అంటే నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు నీకేదేది కావాలో వాటన్నిటిని దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చిన దానిని బట్టి నువ్వేం చేయకూడదంట? గర్వించకూడదని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే చూడండి, చివరిగా ఒక వచనాన్ని చూసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే మీకు అర్థమైందా? ఈ సేవకుడు బాగా పనిచేస్తే, ఈ సంఘ పెద్దలు బాగా పనిచేస్తే ఈ విశ్వాసులు ఎవరి నివాసులు అవుతారంట? దేవుని యొక్క రాజ్య నివాసులు అవుతారు. ఆ రాజ్యమే ఏమిటి అంటే సంఘం. అంటే ఒక స్థానిక సంఘములో ఒక వ్యక్తి ఎప్పుడు సభ్యుడు అవుతాడంటే సేవకుడు పని చేయాలి, సంఘ పెద్దలు పని చేయాలి, అప్పుడు ఈ విశ్వాసులు సంఘములో చేరతారు. అప్పుడు సంఘములో చేరిన తర్వాత వాళ్ళకి ఏం దొరికిద్దంట? ఒక నిధి దొరికిద్దంట. అంటే నిధి అంటే దాన్ని ఎంత అమ్మితే ఎంత గ్రామ్ అంటే నేను చెప్పలేను. దాని గ్రాము విలువలేనిది. దాని వాక్యము. చాలామంది ఏంటంటే ఆరోగ్యం కోసం వస్తున్నారు, పిల్లలు పుట్టడం కోసం వస్తున్నారు. మీరు వాటి కోసం కాదు రావాల్సింది. మీరు రావాల్సింది ఏమిటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి చర్చికి ఎందుకు రావాలంటే ఈ సంఘములో చేరాలి. ఈ సంఘములో చేరిన ప్రతి ఒక్కరిని దేవుడు ఎక్కడ చేరవేస్తాడంట? పరలోకములో చేరవేస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరు సంఘములో ఎప్పుడు చేరతారంటే సేవకుడు మాటలు, సంఘ పెద్దల మాటలు బాగా వాక్యానుసారంగా వినినప్పుడు. కాబట్టి మీ స్థానిక సంఘంలో మీరు మీ సేవకుడికి, మీ స్థానిక సంఘానికి చక్కగా మీరు పనిచేసి అనేకమైన విశ్వాసులను, అనేకమైన దేవుని నివాసులను సంఘంలో మీరు చేర్చాలి. మీరు చూడండి, అలోవెరా జెల్స్ ఇవి అమ్మే ఉంటాయి కదా, ఒకరిని జాయిన్ చేస్తే వాళ్ళకి ఏమొస్తాయంటే డబ్బులు వస్తాయి. తెలుసా మీకు అవన్నీ? అయితే ఇప్పుడు మనం సంఘములో కూడా మనం అనేకులను జాయిన్ చేయడం వల్ల మనకు కూడా ఏమొచ్చిందంటే పరలోకములో దేవుడు మన కోసము నిధిని, ధనాన్ని ఏర్పాటు చేస్తాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు అటువంటి నిధిని సంపాదించుకునే సంఘముగా, సంఘ సభ్యులుగా, సంఘ పెద్దలుగా మీరు అందరూ తయారు కావాలని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.